దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో చూసాం కదండి. ఎన్ని విషయాలు? 8 విషయాలండి. ఒకటి, తన సంఘము కోసం ఎలతు పట్టణాన్ని ఇచ్చేశాడు. రెండోది, అందులో భాగంగా 16 సంవత్సరాలకు రాజు అయ్యి 52 సంవత్సరాలు పరిపాలించాడు. రెండోది, యథార్థముగా ప్రవర్తించాడు, తండ్రి ప్రవర్తించినట్లు. మూడవది, దేవుని ఆశ్రయించాడు. నాలుగవది, యుద్ధంలో దేవుని సహాయాన్ని పొందాడు. ఐదవది, శత్రువులు అతనికి పన్ను కట్టారు, అతని కీర్తి వ్యాపించింది. ఆరవది, దుర్గములను కట్టించాడు. ఏడవది, వ్యవసాయం ముందు అపేక్ష గలవాడు ఆయన. ఎనిమిదవది, ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ప్రియమైన వారలారా, ఉజ్జియా జీవితంలో ఉన్న 2వ భాగంలోనికి మనం వెళుతున్నాం. అతని ఆశీర్వాదం ఎలాగో చూసాం, అతడు జయం ఎలాగో మనం చూసాం. ఇప్పుడు ఉజ్జియా జీవితంలో 2వ భాగాన్ని చూసి అప్పుడు ఆయన శరీరంలో మనం పాలిభాగస్తులు అవుతాం. అప్పుడు ఆయన శరీరాన్ని తీసుకుంటాం, ఆయన రక్తాన్ని మనం త్రాగుతాం. దేవుడి మాటలను ఇంకా బలపరచునుగాక. ఆమేన్. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఉజ్జియా జీవితంలో 2వ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఉజ్జియా జీవితంలో 2వ భాగం 26వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. అయితే ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయేను. ఇప్పుడు బల్లవర్తమానంలోకి వెళుతున్నాం ప్రియమైన వాళ్ళరా. ఆయన శరీరాన్ని తినడానికి మనం ఇష్టపడుతున్నాం ప్రియమైన వాళ్ళరా. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడూ కూడా బోధకులైన వారు నిన్ను దీవిస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు, నీకు భవిష్యత్తులో ఇదే జరుగుద్ది, నీకు ఇది కలుగుద్ది అని చెప్పి ఇలాంటి బోధలు చేశారంటే ఎలాగుంటుందంటే, ఫ్యాన్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, కారు ఎప్పుడు ఏంటండి, కారు ఎప్పుడు పెట్రోల్ లేకపోయినా డీజిల్ లేకపోయినా ప్రయాణిస్తూనే ఉంటుంది అని చెప్పి కొంతమంది సేవకులు చెప్పిన రీతిగా, అలాగే కొంతమంది వేణుస్వామి అనే ఒక వ్యక్తి కూడా తను ప్రవచించాడు. అలాగా ప్రియమైన వాళ్ళరా జరుగుద్ది. అందుకోసం మనము చేయవలసిన విషయం ఏంటంటే, దేనిని గూర్చియు చింతపడకూడదు, కానీ ప్రతి విషయమునందును ప్రార్థనా విజ్ఞాపనలను ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా తెలియచేయండి. అప్పుడు రిజల్ట్, అప్పుడు ఫలితం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీకును మీ తలంపులకును కావలియుండును. మనం అప్లై చేయటమే. ఆయన ఏం చేస్తాడండి? సప్లై చేస్తాడు. ఆయన ఏం చేస్తాడండి? సప్లై చేస్తాడు. అందుకోసం ప్రియమైన వాళ్ళరా, దేవునికి అవకాశం ఇచ్చినంత వరకు ఎలాగ అంచెలంచెలుగా వర్ధిల్లాడో, అభివృద్ధి పొందాడో, ఆశీర్వాదం పొందాడో, మేలు పొందాడో, కిందకు వచ్చినట్లయితే అతని జీవితం యొక్క 2వ భాగంలో, ఉజ్జియా జీవితంలో 2వ భాగంలో, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి, ఎక్కడ గర్వించాడంటండి? మనస్సున గర్వించి చెడిపోయేను. అతని పతనంలో మొదటి భాగం. నేను కూడా పతనం అవుతున్నానా? మీరు కూడా పతనం అవుతున్నారా? ఉజ్జియాను చూద్దాం. ఉజ్జియాను చూద్దాం. మన పతనం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? పతనమయ్యే అంశాన్ని దూరపరుచుకుందాం. అతడు మనస్సును గర్వించి చెడిపోయేను. ప్రాకారములు లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. మనసు గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడ గర్వించాడు ఉజ్జియా? మనస్సున గర్వించి చెడిపోయేను. ప్రాకారము లేక పాడైపోయిన పురం ఎంతో. సొలొమోను అనుభవాల్లో నుంచి పూర్వము ప్రాకారము లేక ప్రహరీ లేక కంచె, యోబుకి దేవుడు కంచె తీయనంతకాలం దుష్టుడు వాని జీవితంలోనికి రాలే. ఇప్పుడు ప్రాకారము, ప్రహరీ, కంచె
లేని ఇళ్ళు పురాలో ఎంతో. దాని అర్థం ఏంటి? ప్రాకారము లేకపోతే పశువులు వచ్చేస్తాయి అంటే ప్రాకారము లేని పురములో ఏమీ ఉండవంటండి, వనరులు ఉండవంటండి, శత్రురాజులు దోచుకెళ్ళిపోతారు. కింద రాయబడింది, తన మనస్సును అణుచుకొనలేని వాడును. అంతే, మనస్సును అణుచుకొనలేనివాడని జీరో పెట్టి దాని చుట్టూ కొన్ని కోణాలు ఇచ్చి, 1 నోరు, 2 కళ్ళు, 3 హృదయం, 4 కాలు, 5 చెయ్యి, 3 బాడీ, 4 ఆలోచనలని ఒక్కొక్క కోణం పెట్టి మనం అప్లై చేసుకుంటే, అన్వయించుకుంటే, ప్రియమైన వాళ్ళరా, మనం ఎక్కడ చెడిపోతున్నాం? మన మనసు ఎక్కడ చెడిపోతుందో, మన మనసు ఎక్కడ చెడిపోతుందో మనం ఒకసారి పరీక్షించుకోవచ్చు. చూడండి, అక్కడ ఏం జరిగిందంటే, మనసున గర్వించి చెడిపోయెను.